సినిమా అంటే 3 ఫైట్లు, 6 పాటలు, కడవల కొద్దీ కన్నీళ్లు, కట్టలు తెంచుకున్న నిరాశలు, గిలిగింతలు, గిల్లి కజ్జాలు, విడిపోవడం, కలవడం, శుభం కార్డు పడడం. ఒక్క మాటలో చెప్పాలంటే సినిమా నవరసాలు కలబోసిన కళాత్మక వ్యాపారం. ఇలాంటి నిర్వచనాల నేపథ్యంలో ఆయన కలం పట్టారు, నాటకాలు రాశారు, రంగు పూసుకున్నారు, రంగస్థలమెక్కారు. ప్రయోక్తగా పేరు తెచ్చుకుంటున్న రోజుల్లో ఆయన్ని సినిమా పిలిచింది. ఆ పిలుపు సినీ రంగానికి గొప్ప మలుపుగా, ప్రయోగాలకు గెలుపుగా మరో చరిత్రను సృష్టించింది. పడికట్టు ధోరణికి భిన్నమైన కథలతో 10 కాలాల పాటు నిలిచే చిత్రాల దర్శకుడిగా, సినీ దార్శనికుడిగా, ఏయక్నార్ శిఖరం అంటే దర్శక శిఖరంగా భారతీయ సినిమాను సమున్నత స్థానానికి చేర్చిన దాదా సాహెబ్ పురస్కార గ్రహీత, మరో చరిత్రకర్త శ్రీ కైలాసం బాలచందర్. It's everything is creativity, whether it is theater or whether it is serial. నాటక ప్రదర్శనలు, టీవీ సీరియళ్లు, సినిమాలు ఇలా ఏదైనా సృజనాత్మకతను జోడిస్తే అది ఖచ్చితంగా విజయవంతమవుతుంది. కొత్తదనంతో దాన్ని విజయవంతం చేశామనే సంతృప్తి మిగులుతుంది. ప్రేక్షకులు, విమర్శకులు సైతం మన కృషిని గుర్తిస్తారు. అలా నేను చేసిన సినిమాలు, సీరియళ్లు, నాటకాలు ఎంతో ప్రజామోదం పొందాయి, నాకెంతో గుర్తింపుని తెచ్చిపెట్టాయి. చిత్ర పరిశ్రమలో నాకంటూ ఒక ప్రత్యేక స్థానం ఏర్పడ్డందుకు గర్వంగా ఉంది. 1930 జూలై 9 అప్పటి మద్రాసు రాష్ట్రం తంజావూరు జిల్లాలో నన్నిలాం గ్రామంలో సరస్వతి దండపాణి దంపతులకు బాలచందర్ జన్మించారు. బిఎస్సి వరకు చదివారు. బాలచందర్కి జీవితం తెలుసు, అందులోని చీకటి వెలుగుల కోణాలు తెలుసు. వర్తమానంలో నిలబడి గతాన్ని విశ్లేషిస్తూ భవిష్యత్తును సందర్శించడం ఆయనకి బాగా తెలుసు. అందుకేనేమో స్కూల్ రోజుల్లోనే ఆయన నాటకాలు వ్రాసేవారు. వాటికి దర్శకత్వం వహించి తన దారేమిటో తెలుసుకున్నారు. డిగ్రీ పూర్తయింది. అప్పటి మద్రాసు నగరంలోని ఏజీఎస్ ఆఫీసులో ఉద్యోగం వచ్చింది. 1949 చెన్నపట్నంలో అడుగుపెట్టిన బాలచందర్కి సానుకూల వాతావరణం స్వాగతం చెప్పింది. ఒకవైపు ఉద్యోగం చేస్తూనే మరోవైపు ఆంగ్ల భాషలో నాటక రచనకు శ్రీకారం చుట్టారు. ఆయన మేజర్ చంద్రకాంత్ నాటకాన్ని ఆంగ్లంలో రాశారు. దృష్టి సవాలును ఎదుర్కొన్న ఓ నడివయసు రిటైర్డ్ ఆర్మీ మేజర్ కథగా మేజర్ చంద్రకాంత్ నాటకం రూపుదిద్దుకుంది. రంగస్థల అభిమానుల ఆదరణను విశేషంగా చూరగొంది. అదే పేరుతో తమిళంలో సినిమా కూడా వెలువడింది. నాటకంలో కీలక పాత్రను పోషించిన సుందర్ రాజన్ తమిళ చిత్రంలో అదే పాత్రను ధరించారు. ఇదే చిత్రం ఆధారంగా 1968లో సుఖదుఖాలు తెలుగు చిత్రం నిర్మించినప్పుడు రిటైర్డ్ ఆర్మీ ఆఫీసర్ పాత్రను స్వర్గీయ ఎస్వి రంగారావు అద్భుతంగా పోషించారు. ఒక శక్తి లోపించిన వాళ్ళకి భగవంతుడు మరో శక్తి ప్రసాదిస్తాడు. నాకు అసలు కళ్ళు లేకపోయినా నా కాళ్ళకి, చేతులకి, చెవులకి అన్నిటికీ కళ్ళున్నాయి. సుమారు 12 ఏళ్ల కాలంలో బాలచందర్ తమిళనాట కొత్త సంచలనాల నాటక రచయితగా, దర్శకుడిగా అద్భుతాలను ఆవిష్కరించారు. ఆయనకంటూ ప్రత్యేకమైన బృందం ఏర్పడింది. సుందర్ రాజన్, నగేష్, శ్రీకాంత్, షావుకారు జానకి వంటి ప్రముఖ సినీ తారాగణం బాలచందర్ నాటక బృందంలోని వారే. మేజర్ చంద్రకాంత్, సర్వర్ సుందరం, నీర్కుమిళి, మెళగువర్తి, నానల్, నవగ్రహం మొదలైన బాలచందర్ నాటకాల్లో ప్రతి రచన, ప్రదర్శన ప్రేక్షకుల ఆదరణకు నోచుకోవడమే కాకుండా ప్రత్యేకతను సంతరించుకున్నాయి. రంగస్థలంపై మార్మోగిన బాలచందర్ పేరు సినీ రంగాన్ని చేరింది. 1964లో ప్రముఖ నటుడు ఎంజి రామచంద్రన్ నటించిన దైవతాయ్ చిత్రానికి సంభాషణలు రాసే అవకాశం ఆయనకు లభించింది. ఆ చిత్రం విజయవంతం కావడంతో పూజైక్ వందమాలర్ చిత్రం ద్వారా మరో అవకాశం వచ్చింది. అదే సమయంలో ప్రముఖ చలనచిత్ర నిర్మాణ సంస్థ ఏవిఎం అధినేత
మెయ్యప్పన్ చెట్టియార్ బాలచందర్ రాసిన సర్వర్ సుందరం నాటకం హక్కులను కొనుగోలు చేశారు. కృష్ణన్ పంజు దర్శకత్వంలో నగేష్ హీరోగా అదే పేరుతో ఆ చిత్రాన్ని నిర్మించారు. బాలచందర్ కథా సంభాషణలు సమకూర్చిన సర్వర్ సుందరం తమిళనాట విజయ ఢంకా మోగించింది. నగేష్ ని సూపర్ స్టార్ గా నిలబెట్టింది. ఈ చిత్రాన్ని అదే పేరుతో తెలుగులో డబ్ చేయగా భారీ వసూళ్లు సాధించి శతదినోత్సవం కూడా చేసుకోవడం విశేషం. నీకు వివాహం లేదు. ఇది ఒట్టి ప్రశ్నేనా, వేరే ఏదైనా ఉద్దేశం? తెలుసుకోవాలని అడిగా. అదే కదా, నన్ను చంపుతూ ఉంటుంది పెళ్లి పెళ్లి అని. ఎవరు? అమ్మ. స్వీట్స్ ఏమున్నాయి? మైసూర్ పాక్, బాంబే హల్వా, ఢిల్లీ బాద్షా రవా, కేసరి బాదం హల్వా, జాంగ్రీ బాసుంది, వీట్ హల్వా, గోవా కేక్, రసగుల్లా, గులాబ్ జామ్, బాంబే బర్ఫీ. కళ్ళు మూసుకుని జాబితా అప్పగిస్తున్నారే? 25 రోజులుగా ఇదే కదండి వల్లిస్తున్నాను. అసలు అవేమిటో కూడా తెలియటం లేదే. అది మీరు తిన్న తర్వాత కూడా ఏమీ తెలియదులేండి. సినీ రంగంలో బంగారం లాంటి అవకాశాలు వస్తున్నా ఆయనలోని మధ్యతరగతి భయాలు ఉద్యోగానికి రాజీనామా చేసేందుకు మొగ్గు చూపలేదు. మిత్రులు మాత్రం ప్రోత్సహించారు. ఉద్యోగాన్ని విడిచిపెట్టమంటూ ఒత్తిడి చేశారు. ఆ సమయంలో ఏవిఎం చెట్టియార్ ఆయనకు భరోసానిచ్చారు. బాలచందర్ ప్రభుత్వోద్యోగానికి రాజీనామా చేశారు. తాను రాసిన నీరుక్కుమిళ్ నాటకాన్ని అదే పేరుతో ఏవిఎం సంస్థ పక్షాన తెరకెక్కించారు. తన నాటకంలో నటించిన వారినే సినిమాలోనూ నటింపజేశారు. 1965లో విడుదలైన నీరుక్కుమిళ్ అద్భుత విజయాన్ని సాధించింది. ఇదే చిత్రం ఆధారంగా తెలుగులో సావిత్రి దర్శకత్వంలో చలం హీరోగా చిరంజీవి చిత్రం తయారయ్యింది. తమిళ ప్రేక్షకులకు బాలచందర్ పనితనం నచ్చింది. ఆయన ప్రతిభలో కొత్తదనం కనిపించింది. మధ్యతరగతి మనసులకు దగ్గరగా తీసుకువెళ్లే స్త్రీ కథలతో ప్రేక్షకుల ఓట్లను ఆయన సంపాదించారు.